నుంచి ఈ మన దేశంలో దేవుడు ఉద్యోగాలు స్థిరపరిచి ఆయన సరిగా మంచి భాగ్యం ఇచ్చిన కాబట్టి దేవుడికి ఘనత మా ప్రభావం ఈ యుగంలో కలుగును గాక. ఆమేన్. కొద్దిపాటి సమయం ప్రాముఖ్యంగా ప్రభు యొక్క సంస్కారం ఆరాధన ఉంటుంది కనుక కొన్ని మాటలు మన విలువైన వాళ్ళని ధ్యానం చేసుకొని ముందుకు వెళ్దాం పిల్లలు. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనం పిల్లలు. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనం. నేను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నేను సహాయం చేయబడిన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. సరిపోతాం పిల్లల మనకు గతించిన కొన్ని సంవత్సరాలు అంటే ఇంకో కొన్ని నెలలు అయితే నాకు కూడా ఒక 6 నెలలు అయితే నేను కూడా 40లోకి వెళ్ళిపోతా. 40 సంవత్సరం 40 ఏట పెద్ద ఆర్భాటంగా ఏదైనా ఆలోచన కలిగి ఉన్నా దేవుని చిత్తం అయితే. సో నాకంటే ముందుగా 40 క్రాస్ చేసి ముందుకు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. త్వరలోనే మా ప్రియులు కూడా 40 దగ్గరలోకి వస్తున్న వారు కూడా ఉన్నారు పిల్లలు. కొన్ని విషయాలు పిల్లల దేవుడు మన జీవితంలో చేసిన మేలు అంట మర్చిపోలేము అంట. అందుకని ఏ భక్తులు అంటాడు, ఎవరు విన్నా వినకున్నా నా ప్రాణంతో నేనైనా చెప్పుకుంటాను, నా ప్రాణమా ఎవరు చేసిన ఏది కూడా నువ్వు మర్చిపోవద్దు, ఎల్లప్పుడూ మన కృతజ్ఞతలు అర్పించదలసిన వారు అనే మాట భక్తుడు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఈ రోజుల్లో మేలు మర్చిపోతే వారి కృతజ్ఞత హీనులు అంటున్నారు. చాలా మటుకు మన రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టేషన్లో కానీ ఈ మధ్య కాలంలో గతించిన 10 రోజుల క్రితం నాకు జ్ఞాపకం ఉంది. జనరల్గా వాకింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ స్టేషన్ కంటే ముందు, రైల్వే స్టేషన్ అంటే బస్ స్టేషన్ కంటే ముందు హెవీ ట్రాఫిక్, దాంట్లో ఎక్కువగా తాగి ఆయన అడ్రస్ కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు. అందరూ అడుగుతున్నారు. అడిగితే ఆయన మిత్రం మాట ఏంటంటే నాకు కూర్చునే వాళ్ళు అంటున్నాడు. అతను ఫుల్ తాగి ఉన్నాడు, డ్రంక్లో ఉన్నాడు, ఆయన ఏం తెలియదు అంటున్నాడు. ఇది మనం ఎక్కువగా ఇండియన్ ప్రాంతంలో మనం చూస్తూ ఉంటాం. ఏం అడిగినా కానీ ఏం చెప్పారు, ఎక్కువగా మాట్లాడతారు, కొట్టేసి మరి మనల్ని ఉంటా అంటాడు, ఇవి నన్ను ఏదో చేశారని. అలాంటి వాళ్ళు మనం ఏమంటారు పిల్లలు? అప్పుడప్పుడు రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ మీరు ఏమైనా చూసారు పిల్లలు? బట్టలు చిరిగిపోయినట్టుగా, వారికి తినడానికి కూడా సరిగా ఉన్నట్టుగా ఉండదు, గడ్డం తీసుకున్నట్టు కానీ మట్టలు వేసుకున్నట్టు కానీ ప్రాపర్గా మనకు కనిపించదు. అలాంటి వాళ్ళు మనం ఏమంటాం? మతి స్థిమితం లేదు వాడు అంటారు. వారికి ఊరు ఎక్కడ నేను డ్రాప్ చేస్తామని బస్సు ఎక్కిస్తామని మనం చెప్పినా మనం డబ్బులు కట్టుకోమన్నా కానీ అడ్రస్ చెప్తారు పిల్లలు? చెప్పారు. ఎందుకు చెప్పారు? అడ్రస్ మర్చిపోయారు. అవును. చాలా మటుకు మనం కూడా మేలు మర్చిపోయిన వాళ్ళగానే ఉంటాం. మేమే మళ్ళీ మేలు మర్చిపోయామంటే మీకు మంచి జ్ఞాపకం చేస్తాం పిల్లలు. ఆ మనిషిని గుర్తుంచుకోండి. మీరు ఏమన్నారంటే అతను మతి స్థిమితం లేని వాళ్ళన్నారు. ఇంకా చెప్పాలంటే ఏమంటారు, అతని పిచ్చోళ్ళు అంటామా? ఎగ్జాక్ట్లీ. తెలుగులో ఇక తర్జుమా చేయాలంటే ఒక డిక్షనరీ రాయాలంటే అన్ని గడుపులు రాయించాలి. చాలా మంచి మాట పిల్లల. ఇలాంటి మాటలు మనం ఎక్కువ వింటూ ఉంటాం. ఈ మాటలు మన మనసులో ఉంచుకుందాం పిల్లలు. భక్తులైన మాట, యెషయా గ్రంథంలో మాట ఏంటంటే, ఆయన ఉన్న మాట ఏంటంటే, నేను సృష్టించి గర్భంలో నేను నిర్మించి నీకు సహాయం చేయవాడు అన్నాడు. మనకు చాలా మటుకు దేవుడు చేసిన సహాయం మనం మర్చిపోతాం పిల్లలు. అది ఇంకా భక్తులైన మాట ఏంటంటే, ఇంక గర్భంలో ఉన్నప్పుడే నీకు సహాయం చేశాను. ఇప్పుడు కొన్ని జన్మదినాలు మనం వచ్చినప్పుడు ఏంటంటే, ఈరోజు నా పుట్టినరోజు అండి అని మనం కేక్ చేసుకుంటాం, అందరికీ తెలియజేసుకుంటాం ఉంటాం. నవంబర్లో నా కూడా పుట్టినరోజు జరగబోతుంది, మీరు కూడా రండి అని నేను ముందుగా చెప్తున్నాను, మీరు వస్తారు కంపల్సరీ. అలా ఆ రోజు వాటిని మన పుట్టినరోజు మాత్రమే మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం కదా. ఇక్కడ భక్తుల మాట ఏంటంటే, పుట్టినరోజు కంటే ముందు మనం బయటకు వచ్చిన రోజు గురించి మనం మాట్లాడుకుంటున్నాం, డెలివరీ డేట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అంతకన్నా ముందు మన గర్భంలో ఉన్నామంట, తల్లి గర్భంలో మనం ఉన్నామంట. అవును కదండి. కొద్దిపాటి సమయాన్ని శ్రద్ధగా విన్నాం పిల్లలు. మీరు ఎక్కువసేపు అటు ఇటు చూస్తారు అనుకోండి, ఈ రోజు బైబిల్ చదివేసిన పేజీ తిరిగేసారు అనుకోండి, ఇంకా ఎక్కువసేపు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. ఆ రోజు మాట ఏంటంటే, మనం గర్భంలో ఉన్నామంట, గర్భంలో కూడా దేవుడు సాయం చేశాడంట. ఈ మాట కొద్దిగా ఇంకా ఆలోచిస్తుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. మనం బయటకు వచ్చిన తర్వాత ఇంతవరకు ఎదిగామంటే దేవుని కృప, ఆయన సాయం లేకుండా మనం బయటకు వచ్చిన వరం కాము, మనం నిలబడిన వరం కానే కాము. ఇంకా సర్వసాధారణంగా చెప్పాలంటే, బయట ప్రపంచంలో సమాజంలో అన్ని జన్లు ఉన్నంత కంటే ఎక్కువగా క్రైస్తవులకు కృతజ్ఞత ఉంటుంది, ఆ గ్రాటిట్యూడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అవును కదండి. కానీ దేవుడు అంటున్న మాట, భక్తుల మాట ఏంటంటే, దేవుడు అంట మనని గర్భంలో ఉన్నప్పుడే సహాయం చేశాడంట మనకు. మీకు మంచి మాట ఏంటంటే, అప్పుడప్పుడు మీ స్నేహితులు కానీ మీ కుటుంబంలో కానీ తెలిసిన వాళ్ళ మధ్యలో కానీ వార్తల్లో కానీ కొన్ని మాటలు విని ఉంటారు. చిన్నపిల్లలు వాళ్ళు ఆడుకుంటూ నీళ్ళలో పడి చనిపోయిన వార్త ఎక్కడ విన్నారు? చిన్న రొట్టెలు పడ్డట్టుగా, బకెట్లో పడ్డట్టుగా చనిపోయిన మాట ఎక్కడ విన్నారు కదా, నేను కూడా విన్నాను. కానీ ఒక ఆశ్చర్యం అనిపించే మాట ఏంటంటే, మనం గర్భంలో ఉన్నప్పుడు అంట ఉమ్ము నీటిలోనే ఉంటామన్న.
ఈ మాట వినలేదు కదా. ఉమ్మనీటిలో ఉంటాడు కదా, చిన్నప్పటి నుంచి ఉమ్మనీటిలో ఉంటాడు కదా. ఎన్ని రోజులు ఉంటాడంటే ఇంచుమించు 300 రోజులు ఉంటాడు. కొంతమంది అయితే 330 రోజులు ఉంటారు, 360 రోజులు కూడా ఉన్నవారు కూడా ఉన్నారు. నెల పూర్తయినా కూడా ఎక్కువగా ఉంటారు, కొంతమంది ముందుగానే వస్తారు. అంతవరకు ఎక్కువ ఉన్నారంటే ఉమ్మనీటిలోనే ఉన్నాడండి. వాడు ఎలా నీకు అలవాటే కదా బకెట్ నీళ్ళలో ఉంచామనుకోండి, ఉంటాడండి? ఉండడు కదండి. ఇదేంటో ఆశ్చర్యం అనిపించలేదు పిల్లలు. ఇంకా మీరు అంతే అనుకున్నారు, కానీ ఎక్కడ వాడికి ఆహారం మరి ఎలా దొరుకుతుంది అనుకుంటే దేవుడు పెట్టిన కలెక్షన్ పిల్లలు. ఈ రోజు మనం ప్లంబర్ చేసిన దానికంటే కూడా అంత గొప్పగా ప్లంబింగ్ చేశాడు దేవుడు. ఆ బొడ్డులో నుంచి ఆహారాన్ని పంపించేవాడండి. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత అదే బొడ్డులో ఆహారం పెట్టండి, బిడ్డ తింటాడు. ఇప్పుడు అంతా మారిపోతుంది. ఇప్పుడు నోట్ నుంచి పంపించాలి మనం. ఆయన ఆలోచనలో ఆయన మేధశక్తి ఎంత గొప్పగా ఉంటుంది పిల్లలు. అంటే మనం అనుకున్న చిన్నగా, అంటే మనం బయటికి వచ్చిన తర్వాత ఆ రోజు గుర్తుంది, ఆ రోజు నుంచి దేవుడు చేసిన సహాయం గుర్తుంది. ఇంకా చెప్పాలనుకుంటే ఆ గర్భంలో ఉన్నప్పుడే నీకు సాయం చేశాను, అలా ప్రతిదీ కూడా నీకు తల్లికి తెలుసు. మనం అనుకుంటాం ఏదైనా పిల్లలు, నేను రాకముందు నేను ఉన్నాను లేదు నాకేం తెలుసు అని, బయటకు వచ్చిన తర్వాత నా డేట్ రాయబడింది అదే అనుకుంటే నీ తల్లిని అడిగితే నీకు చెప్తూ ఉంటుంది, మా మమ్మీని అడిగినా చెప్తూ ఉంటుంది. నువ్వు తంతు ఉంటే ఆ గర్భంలో నీ కవలికలు నీ ఆ కదలికలు అన్నీ కూడా ఏర్పడి ఆ బిడ్డ తంతుంది కూతురు తంతుంది అనే మాట వాళ్ళకి తెలుస్తుంది. అవన్నీ కూడా ఒక మంచి ఒక అనుభూతి ఇస్తుంటే తల్లికి. కుటుంబం సంతోషంగా గడుపుకుంటూ ఉంటారు. నిజమే కదా. చిన్న చిన్న కాళ్ళు మనకు ఏర్పడుతున్నాయని అంటారు. అంటే అది ఉన్నట్టే కదా, బయటికి రాకపోతే బిడ్డ ఆక్రమణ లోపల ఉన్నట్టే కదండి. అప్పుడే కదా మనకు సాయం చేస్తున్నాడు పిల్లలు. అలాంటి ఆయన బయటకు వచ్చిన తర్వాత ఇంకెన్ని సాయం చేసి ఉంటాడు మనకు తెలియదండి అని అంటే లేదు. తల్లిని అడుగుతూ చెప్తూ ఉంటుంది. బిడ్డ సరిగా ఫామ్ అవ్వకపోతే తల్లిదండ్రులు పడే వేదన ఏంటో తెలుసు. పూర్తిగా డెలివరీ అవ్వడం ముందు ఇంకా కొద్ది రోజులు వెనుక ఉంటాయినా కానీ వారి కుటుంబంలో, ఇరు కుటుంబాల్లో జరిగే ఆందోళన అంత ఇంత కాదు పిల్లలు. అది అనుభవించిన వారికి, ప్రత్యక్షంగా చూస్తున్న వారికి మాకు అర్థమవుతుంది. ఇంకా చెప్పాలంటే నేను చెప్తున్నా కదా, ఎవరన్నా మీ భార్యలు, మీ కుటుంబంలో కానీ, మీకు తెలిసిన వారు కానీ, మీ చెల్లెలు కానీ, అక్కలు కానీ, మీ బంధువులు డెలివరీకి సిద్ధంగా ఉన్నట్లయితే ఆ రోజు డెలివరీ డేట్ అయితే మీకు అవకాశం ఉంటే వెళ్ళి చూడండి. ఆ రోజు ఉన్నట్టు డెలివరీ రోజున మీరు ఉండండి ప్రత్యక్షంగా. ఆ రోజు ఒకవేళ ఒక సమయం ఇచ్చి అక్కడ ఉంటే జీవితాంతం నీ భార్య, నీ కుటుంబీకురాలు, నీ చెల్లెలు కానీ, అక్క కానీ జీవితాంతం గుర్తుంచుకుంటుంది. అదొక మరొక జన్మ అంటూ ఉంటారు. అలా ఒక బిడ్డకు జన్మనిచ్చే సందర్భం గురించి మాట్లాడుతుంటే ఇది మరో జన్మ అంటారు. తల్లికి కూడా మరొక జన్మ అంటారు. ఎందుకంటే చాలా మంది ప్రాణాలు కోల్పోతారంట. ఎన్నో మెయిన్ నుంచి ఎంతో సహాయం చేసిన తర్వాత దేవుడు నాకు ఏమి చేయడం అనుకోండి, ఎలా ఉంటుంది? మీరు అంతవరకు మామూలుగా బాగా ఇంట్రెస్టింగ్ ఉంది, వాటర్ గురించి చెప్తున్నాడు అనుకుంటున్నారు. మీరు రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ గురించి మనం మాట్లాడడం. సోలాపూర్ జనరల్ ప్రాంతంలో కూడా అప్పుడప్పుడు బాగా రైల్వే పరిస్థితి కూడా అలాగే ఉంది. ఏమీ తెలియదు, మా ఊరు కూడా తెలియదు అంటారు. ఇప్పుడు మిమ్మల్ని కూడా అడగండి, దేవుని సన్నిధికి ఎందుకు రావాలంటే మీరు ఏమంటారు? అందుకనే యోగ గ్రంథం మంచి మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన పిల్లలు యోగ గ్రంథం 21వ అధ్యాయం 14వ వచనం. యోగ గ్రంథం 21వ అధ్యాయం 14వ వచనం. వారు నీ మార్గములను గురించిన జ్ఞానము మాకు అక్కర్లేదు, నీవు మమ్మల్ని విడిచిపోమని దేవునితోనే చెప్తారంట. మీ మార్గం గురించిన జ్ఞానం మాకు అక్కర్లేదు, అసలు మమ్మల్ని విడిచిపెట్టుకొని మనం దేవునితోనే చెప్తామంట పిల్లలు. చాలా మట్టుకు పిల్లల మేలు మరిచినట్టుగా ఉంటాం మన జీవితంలో. పిల్లల సర్వసాధారణంగా అప్పుడప్పుడు పాస్పోర్ట్ ఎన్నోకి వెళ్ళి కానీ అడ్రస్ కోసం మనం పెట్టినప్పుడు ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ పెట్టాలంట. అవును కదండి. పర్మనెంట్ అడ్రస్ ఉండాలి, ప్రజెంట్ అడ్రస్ ఉండాలి. ఫ్లాట్ మారాలనుకోండి, మళ్ళీ ఇప్పుడుండే పర్మనెంట్ దాంట్లో చాలా మటుకు మార్పులు అవుతూ ఉంటాయి. టెంపరీ దాంట్లో పెట్టేది అడ్రస్ ఫ్లాట్ మారినప్పుడు కానీ మన లొకేషన్స్ మారినప్పుడు కానీ మారుతూ ఉంటుంది. పర్మనెంట్ అనేది ఎప్పుడు ఉంటుంది. ఒక 70 సంవత్సరాల తర్వాత వెళ్ళి పలానా ఆయన ఇక్కడ ఉన్నాడంటే గుర్తుపడతారు మనం. ఆయన కలగతంలో కలిసిపోతాం, మనం కూడా వెళ్ళిపోతూ ఉంటాం, కలగతంలో కలిసిపోతూ ఉంటాం, అడ్రస్ లో ఉండదు. కానీ వీటి అన్నిటి తర్వాత కూడా మనం వెళ్ళిపోయినప్పుడు దానికంటే ముందు కూడా మనం దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నవాళ్ళం అంటాం. ఆ విషయాలన్నీ కూడా మనం మర్చిపోతాం. ఆ రోజు బస్ స్టేషన్లో కానీ తాగి మతిస్థిమితం లేని వారు, రక్తం మర్చిపోయిన జనాంగం ఈ లోకంలో చాలా మంది ఉంటారు. వారి కోవకు చెందిన వాళ్ళు మనం కూడా ఒకరమని ఒప్పుకోకుండా ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే చాలా మంది దేవుని గురించి జ్ఞానం అక్కర్లేదని, మేము ఎందుకు రావాలి, మీకు ఎందుకు ఆలోచన అంటాడు. అందుకనే సొలొమోను గారు తన సతీమణి గురించి మాట్లాడుతూ ఒక సంఘం గురించి హెచ్చరిస్తూ మాట్లాడుతున్న మాట పరమగీతములు 5వ అధ్యాయం 2వ వచనం నుంచి 6వ వచనం వరకు చదువుతున్నాను. నేను నిద్రించితేనే కానీ నా మనసు మేలుకొని ఉన్నది, నా సహోదరి, నా ప్రియురాల, నా పావురమ, నిష్కలంకులాన ఆలకింపుము, నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు
రాత్రి కురియు చినుకులకు తడిసినవి నాకు తలుపు తీయమనుచు. ఆ మాట ఆ సందర్భంలో మనం ఎన్నోసార్లు వింటుంటే మనం ఎవరి గురించి రాయబడిన మాట గుర్తు తెలుసు. అంతేకాకుండా సంఘము దేవుడితో మాట్లాడుతున్న సంభాషణలు కూడా మనం పోల్చుకొని మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ సందర్భంలో మీరు అలాగే ఉండండి ప్రియురాల క్వశ్చన్లో మనం అందరం పోల్చుకుందాం. ప్రియుడు మన ప్రభు యేసుక్రీస్తు వారు. ఆయన అంటున్న మాట ఏంటంటే, నా తల తడిసిపోయింది, తలుపు తీస్తే బాగుండని సాక్షాత్తు ప్రభువే అడుగుతున్నాడు. అంతే కదండి, ఆ మాట ఉందా? ప్రభువే అడుగుతున్నాడు. నా తల వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి నాకు తలుపు తీయమని నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. అంటే వాకిలి తడుతున్న విషయం ఎవరికి తెలుస్తుంది? వాకిలి తడుతున్నాడు, తలుపు తడుతున్నాడు అనుకోండి. వాకిలి బయట ప్రభు ఉండి తలుపు తడుతున్నాడు. తట్టిన విషయం ఎవరికి తెలుస్తుంది? లోపల ఉన్న ప్రియులకు తెలుస్తుంది, సంఘానికి తెలుస్తుంది. బయట ప్రభు ఉన్నాడు అని మనకు కూడా తెలుస్తుంది అన్నమాట. అదే పోల్చుకున్నాను కదా, దేవుడు వాకిట ఉండి తట్టుచున్నాడట, తీస్తే నేను లోపలికి వస్తానని. అప్పుడు ఈమెమనుకోవాలి? ప్రియురాలు మనం ఏమనుకోవాలి? తీస్తే బాగుంటుంది అనుకోవాలా, తీయకుండా బాగుంటుంది అనుకోవాలి? ఇప్పుడు ఆ కింది మాట చదవండి. నేను వస్త్రము తీసివేసి నేను మళ్ళా దాన్ని ధరింపనేలా నా పాదములు కడుక్కుంటేవి మరలా నేను మురికి చేసుకునేలా. అప్పుడే నేను డ్యూటీకి వచ్చి డ్రెస్ మార్చుకున్నాను అన్నట్టుగా లేదు పిల్లలు. మీకు అనిపిస్తుందా? అలాగే అనిపిస్తుందా? ఒకసారి అలా పోల్చుకోండి, అనిపించకుండా పోల్చుకోండి. ఒకసారి ప్రభు వచ్చాడు, ప్రభు వచ్చి వాకిట నిలబడి తలుపు తట్టుచ్చినాడు. వస్తే ఒకరు తీస్తే కనుక నేను నీ ఇంటికి వచ్చిన తల తుడుచుకుంటాననే మాట ప్రభు మాట్లాడుతున్నాడు సంఘంతో. సంఘంలో మనం అందరం ఉన్నాం కాబట్టి అదే సంభాషణలో నువ్వు అక్కడ ఉన్న ఒక ప్రియురాల విషయంలో దేవుడు బయట ఉన్నాడు. ఆయన కనుక నేను రావాలని ఆశతో తలుపు తడితే నువ్వు తీస్తావా తీయవా? లేదండి తీస్తానంటారు, తీయంటారు. మీరు తీస్తారు కదా. ఆ మాట మళ్ళీ చదువుతున్నాను. నేను వస్త్రం తీసివేసిన అప్పుడే డ్యూటీకి వెళ్ళి వచ్చి నేను డ్రెస్ మార్చుకొని నేను నైట్ డ్రెస్ వేసుకొని ఉన్నాను, లేకుంటే షార్ట్ వేసుకొని ఉన్నాను, లుంగి కట్టుకొని ఉన్నాను, బయట ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ నేను మరలా దాన్ని ధరింపని మళ్ళీ నా డ్రెస్ మార్చుకొని వచ్చే గెస్ట్ నేను తీసుకోవాల్సిన అవసరం ఏముందని అనుకుంటారు అనుకోరు మీరు. అప్పుడే డ్యూటీకి వచ్చారు, ఈరోజు మళ్ళీ ఆరాధన ఉందని చెప్పారు అనుకోండి. వస్తారా మీరు? వస్తారండి? హృదయం మీద చేసుకొని చెప్పండి, నేను వినకపోయినా ప్రభు విన్నాడు. వస్తారండి? వస్తారు కదండి. ప్రతి బుధవారం వస్తారు కదండి, ప్రతి శుక్రవారం వస్తారండి, ప్రతి సిద్ధపడి కూడా వస్తారండి. అప్పుడు కష్టమైన ఏదైనా కానీ నేను సన్నిధిని విడిచిపెట్టిన ఒక మాట కావాలండి దేవునికి. మీరు ఎందుకు అనుకుంటారా? ఈ మాటలు ఎన్ని ఎందుకు అంటే మేలు మనుషుల జీవితాలు చాలా మట్టుకు ఉంటాయి కదా. అన్నాను కదా, ఆయన సంకల్పం చాలా గొప్పది. నువ్వు ఏ కుటుంబంలో పుట్టాల్సింది, క్రైస్తవ కుటుంబంలో వచ్చినావంటే ఆయన సంకల్పం చాలా దృఢమైంది. నేను అంటున్నాను కదా, చాలా మంది సంఘంలో ఉంటారు. కొందరు ఎందుకు పాడుతున్నారంటే దేవుడి ప్రణాళికలో వారు ఉన్నారు. చాలా మంది సంఘంలో ఉంటారు. కొందరే ఆరాధన ఎందుకు చేస్తారంటే ఆయన సంకల్పంలో మీరు ఉన్నవారు. ఎంతో మంది మీ రూమ్ లో ఉన్న వారిలో క్రైస్తవులు ఉన్న కొంతమంది మీరు ఆరాధనకి వచ్చారు. ఎందుకు వచ్చారు? ఆయన ప్రణాళికలో ఉన్నామనే విషయం నీకు అర్థం అవ్వాలి. అదే రోజు నీతో మాట్లాడుతున్నావు, ఒక ఇన్విటేషన్ వచ్చింది, ఒక గ్రూప్ లో మెసేజ్ వచ్చింది, ఈరోజు ఆరాధన ఉంది అని. లేదు ఇప్పుడే డ్యూటీకి వచ్చాను, మళ్ళీ వెళ్ళాలి రేపు డ్రెస్ మార్చుకొని, ఇంకా కష్టం అవుతుందంటే నువ్వు వెళ్ళు. దేవుడు నీతో ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు ఏమో బహుశా. అందరూ అక్కర్లేదు, నువ్వే కావాలనుకున్నాడు దేవుడు. నువ్వు వెళ్తావా? నేను మరలా దాన్ని ధరింపనేలా, నా పాదంలో కడుక్కొట్టి నేను మరలా వాటిని మురికి చేయనేలా అనే ప్రశ్న వస్తుంది. ఆమె అంత జాగ్రత్త చేస్తుంది. తీరా ఉన్నది ఈ లోకంలో ఉన్న వ్యక్తులు కాదు, అధికారులు కాదు, దానికంటే ముఖ్యమైన వాడు ప్రముఖుడు మన ప్రభు. అతను ఎలాంటి వాడి అంటే క్యారెక్టర్ గురించి కూడా గొప్ప చెప్తుంది. మనం కూడా వచ్చినప్పుడు పండుగ అంటాం. మనం ఆ రోజు పండుగ అంటాం. ప్రభు గురించి ప్రార్థన చేయమన్నా ఏం చేయమన్నా గొప్పగా చెప్తున్నాం. ఈమె కూడా అలాగే చెప్తుంది. కిందికి కొన్ని మాటలు చూస్తుంటే 9వ వచనం అంటది, ఎలాంటి వాడు అంటే 10వ వచనం చెప్తుంది, నా ప్రియుడు గౌరవనుడు రక్తవనుడు 10,000 వచ్చినా కూడా అతని గుర్తింపు వచ్చిన ఇంకా గొప్పగా చెప్తుంది. మరి ఆయన వచ్చినప్పుడు తీయొచ్చు కదా, ఆరాధన వచ్చింది, ఇన్విటేషన్ వచ్చింది, మరి రావచ్చు కదా. మీరు ఎందుకు మాట్లాడుతూ ఉంటే తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఒక మంచి మాట్లాడారు 5వ అధ్యాయంలో. ఆ మాట చూసుకుని ముందుకు వెళ్దాం కదా. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక, మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితములను సంపూర్ణంగా ఉండునట్లు కాపాడబడును గాక. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు కనుక అలాగూ చేయను అన్నాడు. సమాధానకర్త దేవుడే
మిమ్మల్ని ఏం చేస్తాడంట? ఏమన్నా తీసారా? సమాధానకర్త అయిన దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడంట? సంపూర్ణంగా ఏం చేస్తాడంట? పరిశుద్ధపరచబడం కాక. మనకు ఐరన్ లేడీ అని ఒక స్త్రీ ఉంది మన భారతదేశానికి. ఎవరని? ఐరన్ లేడీ అని మన పాఠ్య పుస్తకాలు ఎప్పుడైనా చదువుకున్నాను మేము. ఏమైనా ఐరన్ మ్యాన్ సినిమాలే కొడుతుంది మనం. ఐరన్ లేడీ అని తెలియదండి. ఉక్కు మనిషి ఎక్కడ పెట్టాలి? ఎవరండి? సర్దార్ వల్లభాయ్ పటేల్. ఐరన్ లేడీ గురించి చెప్పండి చెప్తాను నేను. ఇందిరాగాంధీ గురించి తెలుసు కదా, ఆమె కూడా ఐరన్ లేడీ అనేవారు. అంత బలంగా ఉంది కాబట్టి. మన క్రైస్తవులు ఉన్న బిరుదు ఏంటో తెలుసా? పరిశుద్ధులు. లోపల ఎవ్వరికి లేని బిరుదులు పిల్లలు పరిశుద్ధులు. రక్షణలోకి వచ్చిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత, పరిశుద్ధతలోకి వచ్చిన తర్వాత అంట కంప్లీట్ గా మన పరిశుద్ధతలకు రాలేదంట. పరిశుద్ధపరచబడ్డాము. అది పరిపూర్ణ దశకు రావాలంటే ఉంటున్నాడు. దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచుడు కాక మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణంగా ఉన్నట్లు కాపాడగలను కాక. ఎందుకంటే దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. ఎందుకు పిలుచుకున్నాడు అంటే ఆయన నీతిమంతుడు కాబట్టి పిలుచుకున్నాడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనల్ని కూడా పరిశుద్ధులుగా చేశాడు. మనము యథార్థవంతులు కాబట్టి యథార్థవంతులుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన రూపాన్ని నేను చూసుకోవాలనుకుంటున్నాడు. కుమార్తెగా చూసుకోవాలనుకున్నాడు. నాకు మంచి ఆలోచన ఉంది, నా కుమార్తె అయితే బాగుంటుందని నేను చేసుకున్నాడు. నా కొడుకు అయితే బాగుంటుందని నేను చేసుకున్నాను. తను ఒక రూపాన్ని ఇచ్చేస్తాడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధుడు ఏమంటాడు? అల్టిమేట్ గా పరిశుద్ధతని కోరుకుంటాడు. అదే ఇచ్చినప్పుడు మనం వింటూ ఉంటాం పెద్దలనే వాళ్ళు, అంతదానం మీ బిడ్డను చూసి మురిసిపోతున్నాం ఏంట్రా, ఎవరికి లేదా లోకంలో అనేవాళ్ళు. అదేంటమ్మా కాకి పిల్ల కాకి ముందు అంటారు. మరి దేవుడి పిల్ల దేవుడికి ఏముంది కదా, మీరు అందరూ దేవుడి పిల్లలు కదా, మనం అందరం దేవుడి పిల్లలు కదా. మరి దేవుడికి ఎంత ముందు రావాలి పిల్లలు మనకి? ఆయన ఆలోచన ఆయనే బయట ఉన్నాడు, గుమ్మం బయట. ఈరోజు ఆరాధన ఉందని కోసం ద్వారాలు తెరిచి మనం నిలబడుతున్నాడు. వస్తావా? ఆయన ఎందుకంటే ఆయన ఆలోచనలు నేను ఎందుకు పిచ్చి వాళ్ళు లోకంలో ఉన్న వాళ్ళని అంటున్నామంటే నిజంగా దేవుడు చేసిన క్రియలంతా ఇంత కాదు పిల్లలు. అప్పుడప్పుడు కెమెరాలో మన ప్రియులు అనగారు సత్యనారాయణ ఫోటో తీస్తూ ఉంటే ఇలా నిలబడండి అలా నిలబడండి లెన్స్ అడ్జస్ట్ చేసుకోమని ఆ పిక్సెల్ పడుతున్నాం అనేది చూసుకుంటారు. జాకేన తమిళ కానీ చేస్తూ ఉంటారు. ఇంకా పెద్ద పెద్ద ప్రొఫెషనల్ చూడండి పిల్లలు పెద్ద పెద్ద కెమెరాలు పట్టుకుని ఇంత పొడవు లెన్స్ పట్టుకుని తిరుగుతూ ఉంటారు. దాన్ని జాగ్రత్తగా మాటి క్లాత్తో తుడుచుకుని మరి దాన్ని పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకు తుడుచుకుంటే అది ఇంచుమించు ఒక 1,50,000 రూపాయలు దానికి ఒక లెన్స్కే అంత ఖర్చు పెట్టి మరి దాన్ని కాపాడుకుంటారు. ఆ కెమెరా బాగా ప్రొడక్ట్ చేసుకుని మంచి కాపాడుకుంటూ ఉంటారు. అన్ని బాగుండాలని, అంత బాగుండాలని. కాబట్టి దేవుడు ఇచ్చిన ప్రతిదీ కూడా మనం ఆలోచిస్తుంటే ఆశ్చర్యం కనిపిస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఆలోచిస్తారో లేదో కానీ ప్రతిదాన్ని దేవుని ఆలోచన పెట్టి చూడండి పిల్లలు. ప్రతిదాన్ని కూడా నీకు కళ్ళు ఉన్నాయండి, మనందరికి కళ్ళు ఉన్నాయి కదా, కళ్ళు ఉన్నాయి కదండి. ఏ రోజన్నా మనం కళ్ళను లెన్స్ చూసినట్టు మనం గుడిస్తాము పిల్లలు. కెమెరా మన ఫోన్ ఐఫోన్ ఉంది, మనకి మామూలు ఫోన్ ఉంది, కెమెరా సరిగ్గా పని చేయట్లేదు, మనం ఇలా తుడుస్తూ ఉంటాం, టిష్యూ తీసి బాగా రాకుతూ ఉంటాం. అలాగే మన కన్నులు ఏ రోజున వాష్ చేసి ఉంటాం పిల్లలు, మనం వాష్ చేశారని ప్రతి దాన్ని కూడా దేవుని ఆలోచనకు వెళ్ళి ఆలోచించండి పిల్లలు. ప్రతిదీ దేవుని ముందు పెట్టి ఆలోచించండి. ప్రతిదీ అద్భుతంగా ఉంటుంది. మన జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది. ఏ రోజు కూడా మన కళ్ళను వాష్ చేసే జీవితాలు కాదు, కానీ ఒకసారి కన్నీలో వచ్చి వెళ్ళిందంటే ఆటోమేటిక్గా క్లీన్ చేసి వెళ్ళిపోతుందంట. ఇక్కడ నుంచి ఒక నరం, ఇక్కడ నుంచి ఒక నరము, బ్రెయిన్ లో నుంచి ఇద్దరు చిన్నది మనకు మైక్రోగ్రామ్స్ లో ఉంటుంది, మిల్లీగ్రామ్స్ లో, ఇంకా చాలా తక్కువ లోపల లిక్విడ్ బయటకు వస్తుందంట. అది కన్ను ఇలా అనగానే అది క్లీన్ చేసి లోపలికి వెళ్ళిపోతుందంట. చాలా అద్భుతం అనిపించట్లేదు పిల్లలు? చాలా అద్భుతం. నాకు ఇంచుమించు 40 ఏళ్ళ దగ్గరకు వచ్చిన ఇంకా స్పెట్స్ వాడట్లేదు. ఇంకా చాలా మందికి చిన్నప్పటి నుంచి స్పెట్స్ వాడే వాళ్ళు ఉన్నారు పిల్లలు. ఇంకా కొంతమందికి అయితే ఇప్పటికి డల్గానే కనబడుతూ ఉంటుంది. అయినా దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి మీరు ఆలోచించే లెన్స్ సరిగ్గా లేకపోతే దాన్ని క్లీన్ చేసుకుని మరి కొత్తది కొనుక్కుని మరి వాడుకుంటాం. ఆయన సృష్టించిన దాంట్లో, మన కళ్ళ చేసిన దాంట్లో ఎన్ని సదుపాయాలు మన బాడీలో పెట్టిన తర్వాత ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయన ఇచ్చిన ఆయుష్లను బట్టి, ఉద్యోగాలను బట్టి, కుటుంబాలను బట్టి, ఇక ఉద్యోగాలు కుటుంబాలు అంటే తర్వాత మ్యాటర్. కానీ ఆయన ఇచ్చిన ఆరోగ్యం ఉంది చూసిన ప్రతి దాంట్లో దేవుడు ఇచ్చిన అవయవాలన్నీ కూడా ఆయన కలిగి చేస్తాయి. తల్లి గర్భంలో నుంచి నిర్మించిన వాడు, నీకు సహాయం చేసిన వాడు, నీకు మంచి ఆకారం ఇచ్చినవాడు. నువ్వు చూస్తున్నప్పుడు అంటే పిల్లలు అప్పుడప్పుడు మనం కళ్ళ మూసి తెరవగానే ఇది క్లోజ్ అయిపోతుంది, కట్ అయిపోతుంది. అవును కదండి, ఇది క్లోజ్ అయిపోయింది. మళ్ళీ తెరుస్తాం, ఆ డార్క్నెస్ అనేది మళ్ళీ రాదంట. బ్రెయిన్ లో ఉన్న సెల్స్ అంట ఆ చిన్న బ్లాంక్ ఉంది స్క్రీన్ ని ఇలా కట్ చేసి మనం క్లియర్ గా చూస్తుందంట. ఇప్పుడు మనం ఇలా చూస్తున్నాం, కళ్ళు మూసేసాం, నల్లగా కనబడుతుంది, వెంటనే తెరిసాం అనుకోండి, మాది కంటిన్యూటీలోకి మనకు రావడానికి బ్రెయిన్ లో ఉన్న సెల్స్ అని కూడా పనిచేస్తున్నాడు. దేవుడు అంత సైన్స్ అంతా కూడా టెక్నాలజీ అంతా మన మైండ్లో పెట్టేసి నా గురించి ఆలోచిస్తారేమో అని ఇవన్నీ కూడా ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడు ఆయన గురించి ఆలోచించకపోతే, ఆయన గురించిన ఆలోచన మన జీవితంలో లేకపోతే, ఆయన సన్నిధి లేకపోతే, సాహసం లేకపోతే మనం ఉండే ఏంటండి?
మీరు ఆలోచించండి పిల్లలు. ఆయన తల్లి గర్భంలోనే సాయం చేశాడట. మీరు తల్లి గర్భంలోనే అంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి దాంట్లో. ఆయన అప్పటి నుంచి సాయం చేస్తుంటే ఇంతవరకు చేసిన సాయం అంత ఇంత కానే కాదు. నాకు అనిపించిన మాట ఏంటంటే తల్లి గర్భంలోనే సాయం చేశారంటే తల్లి గర్భంలో మేము చూసామా, మాకు తెలుసానంటే భక్తుడు అన్నాడు దావిది గారు. నేను చూశాను ప్రభావ 39వ అధ్యాయం కూడా 39వ అధ్యాయం 11 గంటల వచ్చిన చదవండి. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా ఆశ్చర్యము నాకు చూపుచున్నవి. ఆశ్చర్యము కలిగించినది. అందును బట్టి నేను నీకు అందరూ బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆశ్చర్యకరములు సరిపోతుంది పిల్లలు. ఆ సంగతి నాకు బాగుగా తెలుసునంటాడు. నా అంతరంగంలో నీవే కలుగజేసేవి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయము ఆశ్చర్యము నాకు పుట్టుచున్నది అంటున్నాడు. నేను తల్లి గర్భం నుంచి వచ్చింది నాకు జ్ఞాపకమే అంటున్నాడు భక్తుడు. అందుని బట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. అందుని బట్టి నేను చెల్లిస్తాను. ఎందుకంటే దేవా ఇది మామూలు యాదృచ్ఛికంగా నేను వచ్చింది కాదు. ఇది అంటే మనం అనుకుంటాం ఏదో యాక్సిడెంటల్ గా వచ్చేసానంటే యాక్సిడెంటల్ గా రోజు ఇలా అనుకున్నాను వచ్చేసాను కాదు కాదు. ఇది మంచి ప్రణాళికల భాగంగా నేను వచ్చేసాను. దీని అంతటి వెనుక నువ్వు ఉన్నావు తండ్రి, దీన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఆయన గతాన్ని మర్చిపోలేదండి. గతాన్ని మర్చిపోలేదు కాబట్టి తన జీవితాన్ని దేవుడికి సమర్పించుకుని అంటాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత తన గురించిన సాక్ష్యం గురించి మాట్లాడు. దేవుడు దావీదంట దేవుడి సంకల్పం చొప్పున సేవ చేసి నిద్రించను అంటాడు. ఏం చేశారంటే దావీదు గారు అపసకారంలో మనం వింటూ ఉంటాం అన్నమాట. దావీదంట దేవుడి సంకల్పం చొప్పున సేవ చేసి నిద్రించను అంటాడు. కాబట్టి అతనికి సంకల్పం ఉంది, ఆయన యొక్క సేవ ఉంది అనే విషయం ఎలా తెలిసిందంటే అతను గతాన్ని మర్చిపోలేదండి. మన కుటుంబంలో ఆయా కుటుంబాల్లో మనకు అప్పుడప్పుడు సాయం చేస్తూ ఉంటారు. మేము చేసిన మేలు మర్చిపోయాడండి. ఆ రోజు ఇంత కృతజ్ఞత లేదు, అతనికి ఇంత సాయం చేసాము, ఆ రోజు మేము చేసిన సాయం ఇంత కూడా గుర్తు పెట్టుకోలేదని మాట మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం. జనాల మధ్యలో, సమాజ మధ్యలో మనం వింటూ ఉంటాం, మన స్నేహితుల మధ్యలో వింటూ ఉంటాం. అలా మాట్లాడుకుంటే దేవుడు చేసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి. ఒక జస్ట్ నేను తల్లి గర్భం గురించి మాట్లాడుతున్నాను. పుట్టుక బయటకు వచ్చిన తర్వాత దేవుడు చేసిన అంత ఎంత కాదు. మనకు మాట నేర్పింది ఆయన, మన మాట నేర్పింది ఆయన. మనం మాట్లాడాలి. తల్లి మీ తల్లి అని చెప్పింది మనకు అప్పుడప్పుడు తల్లి పరిచయం చేస్తుంది. నీ తండ్రినా, మీ మమ్మీ, మీ అక్క, చెల్లెలు ఇవన్నీ చెప్తూ ఉంటుంది. వాడు అలాగే మాట్లాడుతూ ఉంటాడు. తీరే కాలక్రమం ఏంటంటే అప్పుడప్పుడు లేదా మనం ఇక్కడ ఉంటున్నాం, గదిలో ఉంటున్నాం, ఇంటి దగ్గర ఉన్న అమ్మగారికి ఏదో అయిందని మనకు వార్త వచ్చింది అనుకోండి, మన తల్లి గారికి ఏదైనా అయిందని వార్త వచ్చింది అనుకోండి, మా నాన్నగారికి ఏమైంది, మా అమ్మగారికి ఏమైందని వార్త వచ్చింది అనుకోండి, మనం ఎలా ఉంటాం? నార్మల్గానే ఉంటాం, నార్మల్గా ఉంటామండి. ఏమన్నా మీరు చెప్పండి పిల్లగా, నార్మల్గానే ఉంటారు. ఎందుకు తట్టుకోలేకపోతున్నారండి మీరు? మనం కన్నాను అంటున్నాం కదా, మన కన్నం అవన్నీ కూడా నాకు గుర్తున్నాయి. ఎందుకంటే తల్లి గర్భం నుంచి వచ్చినవని నేను, అమ్మ దగ్గర నేను ఉంది, నేను పెంచింది నన్ను, నాకు కష్టపడ్డవాడు నాన్న, ఇవన్నీ చేశాడు ఎదగడానికి కారణం వాళ్ళు అని అనుకుంటున్నా. బాల్యం వచ్చిన తర్వాత స్కూల్కి వెళ్తున్నప్పుడు పిల్లలకి క్లాస్కి ఒక ఫ్రెండ్ మొదలవుతూ ఉంటారు. ఫర్దర్ స్టడీస్ అందరూ వెళ్ళిపోతే 10th అయిపోయిన తర్వాత బ్యాచ్ అంతా వేరే ఉంటుంది. మళ్ళీ ఇంటర్మీడియట్ వెళ్ళిన తర్వాత ఇంకో బ్యాచ్, తర్వాత డిగ్రీకి వెళ్ళిన తర్వాత ఇంకోటి జరుగుతుంది, ఎంఏకి వెళ్ళిన తర్వాత ఇంకోటి ఉంటుంది. ఇలా అన్నీ వెళ్ళిన తర్వాత ఇవన్నీ కూడా వెళ్తూ ఉన్న కొద్దీ స్నేహితులందరూ మారుతూ ఉంటారు. ఒకనొకటి అతను చూడగానే అనిపిస్తుంది, అయ్యో వీడు పలానా నా స్నేహితులు ఆలోచన పరిచయమైందనే గతం నీ మైండ్ లో ఉంది కాబట్టి నేను పిచ్చోడు అనట్లేదు, నన్ను పిచ్చోడు అనట్లేదు. అంతే కదండి. మన తల్లి గర్భంలో ఒక రోజు ఒక మాట విన్నాము, నీ తల్లి బాగాలేదు, నీ తల్లి బాగాలేదు, ఇండియాలో ఉన్న వారి గురించి ఒక వార్త వినగానే మనం తల్లడిల్లిపోతున్నాం. ఎందుకంటే వారు నన్ను కన్నారనే విషయం నీకు తెలుసు కాబట్టి, నీకు గుర్తుంది. దీని అంతటి వెనుక పరమతంగా ఉన్నాడు. నీకు తల్లి గర్భంలో నుంచి కూడా నేను ఏర్పాటు చేసుకున్న ఆయన విషయం నీకు అర్థమవుతూ ఉంటే ఆయన ఎలా ప్రేమిస్తున్నాడు చెప్పు, ఎలా నువ్వు అర్థం చేసుకుంటావు? ఆయన ఎప్పుడు నీ మార్కెట్టే ఉన్నాడట, తలుపు తడుతున్నాడు. చాలా మంది తను ఎంత జాబు చేస్తుంది చూడండి, చాలా మంది ఉంటారు పిల్లలు. అలాంటి వారు ఉంటారు. భర్త బయట ఉన్నా కూడా తెలిసేవారు ఉంటారు, భార్య బయట ఉన్నా కూడా కావాలని జాబు చేసేవారు ఉంటారు. ఈ లోపల కొన్ని వార్తలు వింటూ ఉంటారు. నేను ప్రేమించి నీకు ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి నేను అన్ని నిలబెట్టినప్పుడు తండ్రికి ఎలా ఉండాలి? ఈ లోపల తల్లిదండ్రులు చిన్న విషయం ఏదైనా జరిగితే తలకిందులు తట్టుకోలేకపోయారు, తల్లడిగిపోతూ ఉంటారు. అందులో కక్షలతో కూడింది కూడా ప్రేమ కనబడుతున్నాయి ఈ రోజుల్లో. కానీ నిజంగా ప్రేమించిన వారు అంతలా ఇంతలా ఉండదు పిల్లలు. కానీ మన పరమతండ్రి ఆలోచన ఎలా ఉంటుంది కదా? నువ్వు దేవుని కొరకు రాకపోయినా, ఆయన సన్నిధికి రాకపోయినా, ఆయన బలలో పాల్గొనకపోయినా, ఆయన సాహసం తక్కువగా చూసినా, ఆయన సన్నిధి కొరకు రాకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన తట్టుకోలేదు. ఆయన మనసు ఏంటి నువ్వు అర్థమైతూ ఉంటే దేవుని కొరకు బ్రతకాలని ఆశ ఇంకా నేను రేకెత్తిస్తుంది. నేను బ్రతకాలి, ఆయన ఒక పాట పాడాలి, ఆయన సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయాలి, ఆయన కొరకు నా కుటుంబాన్ని ఇంకా ఉన్నతంగా నిలబెట్టిన ఆశ నేను నిత్యం నిలబెడుతుంది పిల్లలు. ప్రతిదాన్ని దేవుల్లో పెట్టి ఆలోచించండి పిల్లలు, ప్రతిదాన్ని దేవుల్లో పెట్టి ఆలోచన. ఎందుకంటే ఆయన కళ చేసిన అవయవాలు అంత ఇంత కాదు. అందుకని అంటున్నాను కదా పిల్లలు, కళ్ళ గురించే నేను చెప్పేశాను కదా ఆయన కళ చేసిన దాంట్లో. ఇంకా కొన్ని మాట చెప్పాలంటే ఎలాంటి
అంటే పవర్ సప్లై లేదు, ఎలాంటి మోటార్ కనెక్షన్ లేదు, 24/7 ఈ గుండె ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటుంది పిల్లలు. ఏం టెక్నాలజీ పిల్లలు, ఎక్కడ వాడగలుగుతున్నారు పిల్లలు? అప్పుడప్పుడు పవర్ ప్లాంట్ అయినా మనం బంద్ చేసుకుంటున్నాం పిల్లలు, అప్పుడప్పుడు గ్యాస్ స్టేషన్ బంద్ చేసుకుంటూ ఉన్నాం, అప్పుడప్పుడు లైట్ కూడా బంద్ చేసుకుంటాం. 24 hours ఏ లైట్ పేలిపోతుంది అంటున్నాం. మన ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ కూడా మనం బయటకు వెళ్తుంటే అప్పుడప్పుడు ఇంటి వెకేషన్కి వెళ్తున్నాం, అది కూడా మానేసుకుని వెళ్ళిపోతున్నాం, అది కూడా ఓపెన్ చేసుకుని పెట్టి ఉంటుంది. ఏసీ కూడా అప్పుడు బంద్ చేస్తున్నాం పిల్లలు. ఈ మధ్య కాలంలో మన డయాలసిస్ వెళ్తూ ఉంటే ఇప్పుడు డయాలసిస్కి వెళ్ళే వరకు అర్థమవుతూ ఉంటుంది. ఒక్కసారి డయాలసిస్ కిడ్నీలకు స్టార్ట్ అయిందంటే జీవితాంతం దాన్ని అలా చేస్తూ ఉండాల్సింది, మళ్ళీ రికవర్ అవడం అనేది చాలా కష్టం. ఆ కుటుంబాలు ఎవరైనా అనుభవిస్తుంటే వాటిని చూస్తుంటే మనకు అర్థమవుతుంది పిల్లలు. ఎంత వాటర్ మనకు ప్యూరిఫై చేస్తుంది, ఎంత బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది పిల్లలు. ఆయన చేసిన అవయవాలన్నీ గురించి ఆలోచిస్తుంటే లోకంలో ఎక్కడికో వెళ్ళి దేవుడు ఉన్నాడు, దేవుడు లేడని ఆలోచన కలిగి ఉండాల్సిన అవసరం లేదు. నిన్ను నీవు చూసుకుంటే, నన్ను నేను చూసుకుంటే, దేవాన్ని సంకల్పం ఎంత గొప్పది. నేను నీ కొరకు బ్రతకపోతే నా జీవితం శూన్యం అనిపించింది. దేవాది గారు అంటున్నాడు, ఆయన చేసిన విధానం అంతా చూస్తేనే భయంకరంగా కలుగుతున్నాయా, నేను అందరూ బట్టి నీకు రాష్ట్రం చెల్లిస్తాను అంటున్నాడు. దేవుడు నీ వైపే ఉన్నాడు, నీ ఆలోచన వైపు ఉన్నాడు, నేను వెన్నంటే ఉన్నాడు. ఆయన కనుక నేను బయటే ఉన్నాన్న విషయం కనుక అర్థమవుతుంటే నువ్వు ఎలా ఉండాలంటే పరిగెత్తుకుని వెళ్ళి తీసుకొని వచ్చేటట్టుగా ఉండాలి. అంతే కదండి. ఆ స్త్రీ కావాలని జాబు చేస్తున్నాడు, నా ప్రియుడు అక్కడ ఉన్నాడు, నాకు వినబడుతుంది, అయినా ఇంకా జాబు చేస్తుంది, నా కాళ్ళు నేను మురికి చేసుకోవాలి, ఇప్పుడు మళ్ళీ నేను వేరే డ్రెస్ చేసుకొని వాళ్ళని ఇన్వైట్ చేయడం నాకు అవసరమా అని అంతగా ఆలోచిస్తున్నాడని మీరు ఆలోచించగలరు. ఎక్కడ స్థితిలో కనుక వెళ్ళిపోయింది. మనం కూడా అలాగే ఉంటాం. ఏ విషయం కూడా నిర్లక్ష్యం లేదు. మన పరిశుద్ధత అనేది, మన పరిశుద్ధతలో ఒక బాప్తిసం ద్వారా రక్షణలోకి వచ్చి పరిశుద్ధతలోకి వెళ్ళాము. అది సంపూర్ణంగా చేయాలంటే కొన్ని ఎథిక్స్ ఉన్నాయి. రక్షణలోకి వచ్చిన తర్వాత దాన్ని పాటించాలి, విలువలు దాన్ని కాపాడుకోవాలి. అది కాపాడుకుంటేనే సంపూర్ణమైన దశలకు మనం మార్చబడతామంట. అది కావాలనుకున్నాడు దేవుడు. ఊరికి నిత్యతో నేను ఇవ్వదలుచుకోలేదు, ఊరికి నేను 10th క్లాస్ లో పాస్ చేయదలుచుకోలేదు, ఇంటర్మీడియట్లో మంచి ర్యాంక్ నేను ఇవ్వదలుచుకోలేదు. దానికంటూ ఒక ఎగ్జామ్ ఉంది, ఆ టెస్ట్ ఉంది, దాంట్లో పాస్ అవుతేనే 600 ఇస్తాను, లేదంటావా మంచి మెరిట్లో నేను ఇస్తాను. అది రాయాల్సిన పిల్లలు. అందుకనే దేవుడు ఇచ్చిన విలువను మనం కాపాడుకోవాలి. అందుకనే దేవుడు కల చేస్తున్నాడు. అందుకని ప్రతి దాన్ని కూడా మనం నిందారహితంగా ఉండాలంట. అందుకని సావాసం అవసరమైంది. ఇలా వచ్చిన మనం అంటే, ఈ లోకంలో వచ్చిన మనం అంతా పాపం వైపు, చెడు వైపు మనం వెళ్ళిపోతూ ఉంటే ఇది అందరి వల్ల కాదు. మళ్ళీ తిరిగి పవిత్రలో నిలబెట్టడానికి నా ప్రియ కుమారుడు ఈ లోకంలోకి వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి తన రక్తంతో నేను కలిగి పవిత్రలో నిలబెడతాడు అన్నప్పుడు చాలా మటుకు హేళన చేశారు లోకంలో. ఆయన చూసి ఆయన మమ్మల్ని కలిగేది, ఆయన మమ్మల్ని పరిశుద్ధతకి తీసుకొచ్చేది, ఆయన కంటే ఒక రాజ్యం ఏంటని ఆ రోజున సమాజం హేళన చేసింది పిల్లలు. చివరికి అతను సిలువనేసినప్పుడు పక్కలో బల్లం పొడిచిన వారు ఉన్నారండి. మీరు ఉంటే మీరు పొడిసేసేవారు పిల్లలు. పొడుస్తారండి మీరు పొడిసేస్తారండి? ఎప్పుడైనా పొడిచారా పిల్లలు? ఎవరన్నా లేదు కదా. అందుకనే అక్కడ మంచి మాట అంటాడు యోహాను గారు పత్రికలో, ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయం పిల్లల మొదటి అధ్యాయము 7వ వచనం. ఇదిగో ఆయన మేఘాలుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయన పొడిచిన వారు చూచెదరు, భూషకులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుందరు. సరిపోతున్నారు. ఆయన పొడిచిన వారు కూడా చూస్తారంట. ఆయన వస్తారంట, తిరిగి వస్తారని చెప్పారు. మన కొరకు వస్తారని చెప్పారు. ఈ లోకం మంచిది కాదు అనే మాట మనకి ఎప్పుడు వినబడుతూనే ఉండాలి. మనుషులకు లోపల ఉన్నదంతా కూడా లోకానికి సంబంధించింది. నాకు కావాల్సినప్పుడు ఆయన సన్నిధిలో మాత్రమే ఉండే విషయం నీకు అర్థం అవ్వాలి. ఆయన సన్నిధిని విన్నగించి, నీ మాటని ఆయన సన్నిధిని విన్నగించి ఆయన సావాసం వచ్చిన వారు నిజంగా యోగ్యులు పిల్లలు. మందలు ఎప్పుడు గొర్రెలు ఉండాలి, గొర్రె మందలు విడిచిపెట్టి బయట తిరుగుతుందంటే తనకే హాని, మందకు కాదు. ఎవరికి హాని? అదే హాని. అందుకని ఇక్కడ మాట మనం సంపూర్ణులు కావాలంటే పరిశుద్ధతలో సంపూర్ణులు కావాలి. పరిశుద్ధతే ఎన్నటికి ఆయన సన్నిధికి అనుకూలం. దేవా ఎన్నటెన్నటికి నీ సన్నిధికి పరిశుద్ధతే అను. ఆ పరిశుద్ధతకు రావాలంటే సంపూర్ణులు కావాలి. ఆయన చేస్తారంటున్నాడు. ఆయన చేస్తానని ఎప్పుడయ్యా అంటే ఆయన తిరిగి రక్షణలోకి వచ్చిన మీరంటే రక్షణలోకి తీసుకుని వచ్చిన తర్వాత మీరు పరిశుద్ధంలోకి వచ్చేసారు కదా, ఆయన సన్నిధిలో నిలిచుంటే నాకు అవకాశం ఇస్తే నేను మీతో పాటు ఉంటాను అంటున్నాడు. ఆయన ద్వారం ఎదుటే ఉన్నాడు, మాకితే ఉన్నాడు. ఒక్కసారి ఓపెన్ చేయండి. కానీ నేను కొద్దిగా నిర్లక్ష్యం చేయకుండా మనప్పుడు ఆలోచన మాటి మనం జాబు చేసిన కొన్ని విషయాలు నిర్లక్ష్యత ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఎందుకండి అంటారు. ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ చేస్తారండి. ఇవన్నీ మనం ఎందుకండి, వాళ్ళు ఉన్నది వాళ్ళు చేసుకుంటారు, పని పాట లేని వాళ్ళు అనుకుంటారు అని మీరు ఆలోచించండి పిల్లలు. ఇంకా చెప్పాలనుకుంటే గోడని చెప్పేది ఈ మాట పని పాటలు అనే వాళ్ళ మాట దగ్గర అందరికీ ఉద్యోగులు ఉంటాయి పిల్లలు, అందరికీ ఉంటాయి. కానీ దేవుని సన్నిధిని భిన్నగా నేర్చుకోండి పిల్లలు. కానీ ఆయన పొడిచిన నేత్రం కూడా ఆయన వచ్చినప్పుడు రొమ్ము చరుచుకుంటుందంట పిల్లలు, రొమ్ము చరుచుకుంటుందంట.
ఆయన వచ్చినప్పుడు అంట, అయ్యా నేను ఆ రోజు ఉన్నా లేదు కాబట్టి నేను బాగున్నాను, ఉంటే నా కోసం మనం పొడిచేవారు అంటే అక్కడ అందరూ అలా అనుకుంటారంట. కానీ కొన్ని విషయాలు మాట్లాడుతూ పౌలు గారు దీనికి సమాధానం చెప్తూ 10వ అధ్యాయంలో హెబ్రీయులకు రాసిన పత్రికను త్వరగా చదువుకున్న 10వ అధ్యాయం 26వ వచనం మాట్లాడుతున్నారు. మనం సత్యం గురించి బాగా అనుమానాన్ని పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన యెడల పాపమునకు బలి ఇకను ఉండదు గాని న్యాయము తీర్పునకు భయంతో ఎదురు చూచుటయు విరోధులను దహించబో తీక్షణమైన అగ్నికి ఎవడైనా మోషే ధర్మశాస్త్రం నిరాకరించిన యెడల ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద కనికరింపకుండా వారు చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తము అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలము ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రగా ఎంచబడునని నీకు తోచును అంటారు. సరిపోతుంది. అందరు కదా పొడిచిన వారు, ఆ రోజు ఆయన పొడిచిన వారు కూడా ప్రభు మేఘాలు వస్తే చూస్తారంట. అప్పుడు అతను మార్పు ఎలా ఉంటుంది పిల్లలు, నేను అన్యాయంగా నేను పొడి చేశాను ప్రభు అని ప్రభు కొట్టుకుంటారా కొట్టుకోవాలి. ఆయన తిరిగి వచ్చినప్పుడు పిల్లలు ఆయన అప్పగించిన ప్రతి ఒక్కరు చూస్తుంటారంట. ఇస్కరియోతు యూదా కూడా చూస్తుంటాడంట. అందరూ చూస్తుంటారు, అధికారులు చూస్తుంటారు, అందరూ చూస్తుంటారు. అంటే ఈ రోజు సమాజం గురించి మాట్లాడితే ఏమంటే, మనం సత్యం గూర్చి అనుభవం పొందిన తర్వాత, రక్షణలోకి వచ్చిన తర్వాత నీకు పరిశుద్ధతలో సంపూర్ణ దశ తీసుకొచ్చేది బాధ్యత నాదని దేవుడు సెలవిచ్చిన తర్వాత కూడా దాన్ని కనుక నువ్వు నిర్లక్ష్యం చేసి బుద్ధిపూర్వకంగా నువ్వు పాపం చేసిన యెడల పాపమునకు బలి ఇక ఉండదంట. మరి ఏం చేయాలి? మరి బలి ఉండకపోతే అంటే చెప్తున్నాడు, న్యాయపు తీర్పు నాకు భయముతో ఎదురు చూడాలంట. అయ్యా మా తీర్పులోకి వచ్చిన తర్వాత మన భయంతో ఉండాలంట. నాకు రక్షణ ఇస్తాడా ఇవ్వడా, ఆ నిత్యత్వం ఇస్తాడా ఇవ్వడా, ఆ ప్రభుత్వం పాటు ఆ పనులకు బిందులు నేను పాల్గొంటారా పాల్గొన్నాను. ఆ రోజు ప్రభుత్వం చెప్పిన మాట, నేను ఈ రోజు మీతో బలలో పాల్గొంటున్నాను. మళ్ళీ ఆ దేవుడు రాసిన కొత్తగా దేవుడి సన్నిధిలో బలలో పుచ్చుకున్న వారు మళ్ళీ దేవుడు రాసిన బలలో పుచ్చుకున్నని ప్రభు చెప్పిన మాట, ఆయనతో పాటు బలలో పాల్గొనే భాగ్యం ఆయనతో ఉంటుందా ఉండదా? మరి తీర్పులోకి వస్తే నేను అపరాధిగా ఎంచుతాడా, దోషిగా ఎంచుతాడా, లేకపోతే పరిశుద్ధంగా ఎంచుతాడా? ఆయన ఎంచుతాడా లేదని భయముతో ఉండాలంట. ఎవడైనా మోషే ధర్మశాస్త్రం నిరాకరించిన ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద కనికరింపకుండా వారిని చెప్పుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడ్డాడు. ఆ మాట చూడండి పిల్లలు, మళ్ళీ చదవండి బైబిల్ అండలం వేసుకుంటారు. తాను పరిశుద్ధపరచబడ్డకు సాధనమైన నిబంధన రక్తం అంట. మనం పరిశుద్ధపరచడానికి ఒక సాధనం ఉందంట. మనం పరిశుద్ధపరచబడడానికి సాధనం ఉందంట. ఏంటంటే సాధనం? నిబంధన రక్తము. నిబంధన రక్తము మనల్ని పరిశుద్ధపరచడానికి ఒక సాధనం అంట. దాన్ని కూడా జనులు ఎలా ఉన్నారంట, అపవిత్రమైన దానిగా ఎంచుతున్నారంట. కానీ మనం అలా ఉండట్లేదు కూడా. నేను చెప్తున్నాను కదా, మనం అలా ఉండట్లేదు. గతించిన రాత్రి సిద్ధపడుతున్నాం, ప్రతిసారి వల్ల ముందు మనం సిద్ధపడుతున్నాం. దేవా ఈ యోగ్యత మా వల్ల కలిగింది కాదు, మా అధికారులు ఇచ్చింది కాదు, ఎవరి వల్ల కలిగింది కాదు. యోగ్యతలు అనుగ్రహించేవాడు మీరు, కలుగజేయవాడు మీరు. మీ బల్లను పాత్రలుగా మా బాలు పొందుకోవడానికి పాత్రలుగా చేయమని అందరూ సిద్ధపడే కార్యక్రమంలో కొన్ని నెలలుగా కొన్ని సంవత్సరాలుగా మనం యోగ్యమైన ప్రవర్తనకు సిద్ధపడే వస్తున్నాం కదా పిల్లలు. కానీ లోపం ఎలా ఉన్నారంటే దాన్ని కూడా అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలంగా ఆత్మను తిరస్కరించేవాడు ఎంత ఎక్కువైన దండలకు పాత్రుడుగా ఎంచుకున్నాడు. బల్ల ఈ రోజు ఉంది, బల్లాలను ఈ రోజు ఉంది. ఆయన ప్రభు యొక్క శరీరం ఉంది, ఆయన రక్తం ఉంది. ఇది ఉందని తెలిసి కూడా నువ్వు జాబు చేస్తూ నీ సన్నిధికి వాకిట ఆయన ప్రభు ఉన్నాడు, తీస్తే సన్నిధికి వచ్చేస్తావు, ఆయనతో పాటు నువ్వు కలిసి భోజనం విధులో పాల్గొంటావు. అది తెలిసి కూడా నువ్వు జాబు చేస్తుంటే ఎంతటి దండలకు నేను ఆయన అప్పగించాలి పిల్లలు. ఇన్ని పాపాలన్నీ కూడా క్షమించేశారు కదా, ఇన్ని పాపాలను కూడా క్షమించేసి నీకు పరిశుద్ధులు నిలబెట్టేశారు కదా. పరిశుద్ధులకు వచ్చిన తర్వాత మనం సంపూర్ణ అవడానికి దేవుడు సావాసం ఇచ్చేశారు కదా. ప్రతిరోజు వస్తావా రండి అన్నట్టుగా బుధవారం ఉంది, శుక్రవారం ఉంది, ఆదివారం ఉంది, అన్ని ఆరాధనలు పాల్గొనడం పిల్లలు. ఆత్మీయ ప్రతి మాట కదా, దేవుడు ఈరోజు ఇచ్చేసాడంటే నాకు ఇది గొప్ప అవకాశం ఇచ్చేసాడు, దేవుడికి మహిమ కలుగును రాదు. నా ఈరోజు పనికి వెళ్తుంది, నేను ప్రార్థించుకుని వెళ్తాను, దేవుడికి మహిమ కలుగు. ప్రతిదాన్ని దేవుడి మీద పెట్టి ఆలోచించండి పిల్లలు. నీ భక్తి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది, నీ కుటుంబంలో సంతోషం ఉంటుంది. కానీ లోకంతో పోల్చి మాత్రం బ్రతకండి. లోకంలో పెట్టి మాత్రం మనం అయ్యో అబ్బాయి లక్ వచ్చేసిందని వాటర్ వేసిన మాట దగ్గర మనం లక్ వచ్చిందనే మాట మనం వింటూ ఉంటాం. కానీ ప్రతి దాన్ని దేవుడి మీద పెట్టి ఆలోచించిన పిల్లలు. ఆయన ఆశీర్వదించే ఆశీర్వాదాలు అంత ఇంత కాదు, అది ఆయన మేలు చేశారని పిల్లలు. లోకంలో గతాన్ని మర్చిపోయిన వాడిని, తన కుటుంబాన్ని మర్చిపోయిన వాడిని లోకంలో ఏ రీతిగా మనం పోల్చి చెప్తున్నామో దేవుడు చేసే క్రియలు మర్చిపోతుంది. దేవుడు మనల్ని ఎలా మాట్లాడాలి పిల్లలు.
మన గతించిన దినాల్లోనే మనం ఈస్టర్ చేసుకున్నాం, దానికంటే ముందు గుడ్ ఫ్రైడే చేసుకున్నాం. ఆయన శిలువ త్యాగాన్ని మనం స్మరణ తెచ్చుకున్నాం. ఈ లోపల ఎవరికి లేని భాగ్యం అన్నం కదా, ఒక్కరికి ఐరన్ లేడీ అని, ఉక్కు మనిషి అని, ఐరన్ మ్యాన్ అని మంచి మంచి బిరుదులు ఉన్నాయి. క్రైస్తవులకు మాత్రమే కలిగిన బిరుదులు పరిశుద్ధులు. సమాజంలో అడగని పిల్లలు వారు పరిశుద్ధులు అండి. వారు ఏమన్నా మాట్లాడుతూ వైట్ డ్రెస్ వేసుకుంటారు, వారు పరిశుద్ధులు. వారి బ్రతుకు లోపల ఎలా ఉందో వారికి తెలియకపోయినా కానీ వారు పరిశుద్ధులని మాట మాత్రం మాట్లాడుతూ ఉంటారు. ఆ పరిశుద్ధులను అలాగే ఉండనివ్వండి పిల్లలు, పరిశుద్ధులను అలాగే ఉండనివ్వండి. లోకంలో అపవిత్రమైన ఏది కూడా నీ శరీరంలోకి రానే రావద్దు, నీ కుటుంబంలోకి రావద్దు, నీ జీవితంలోకి, నీ స్థితిగతులకి అంటూ కూడా రానే రావద్దు. అలా బ్రతకండి పిల్లలు. బ్రతుకుతే నేను అంటానండి, నేను వాళ్ళ ఇంటికి రానండి అనే మాట మాట్లాడండి, నేను అది తిననండి, నేను ఇష్టండి అనే మాట లేదు. పవిత్రత విషయంలో బ్రతకండి. అపవిత్రమైనది ఏది కూడా నా కన్నులకు రానే రావద్దు. నేను కన్నులతో చూడాలి, ఎందుకంటే నాకు కన్నులు ఇచ్చింది నా దేవుడు. నేను ఎందుకు చూడాలి? దేవుడు ఇచ్చేసాడు. ఎంతో మంది కన్నులు పోయాయి, కన్నులు లేని వారికి కన్నుల విలువ తెలుసు. నా కన్నులు ఉన్నాయి, ఇంకా నేను స్పెట్స్ వాడట్లేదు. అయినప్పుడు నేను ఎలా బ్రతకాలి? నేను మంచిదే చూస్తాను, రమ్యమైతే చూస్తాను, దేవుడికి ఇష్టమైతే చూస్తాను, దేవుడికి ఇష్టమైన మాటలే చూస్తాను. లోకంలో అపవిత్రంగా నేను ఎందుకు చూస్తాను? అలా ఇష్టంగా బ్రతుకుతాను పిల్లలు. ఎందుకంటే నేను పరిశుద్ధంగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాను. ఎందుకంటే నేను కన్నాను, తన కూతురు విలువ, కొడుకు విలువ, నీ కొడుకు ఆయన ఆశ కలిగి ఉన్నాడు కదా. నీవు తన సంకల్పంలో భాగమే లోకంలో సన్నిధికి వచ్చేసావు. నువ్వు లేకపోతే ఆయన మనసులో ఉండదు, దేవుని మనసులో ఉండదు. ఆ విషయం మనకు అర్థమవుతుంటే దావీదు బ్రతికినట్టుగా దేవా ఆయుష్ మీది, నా తల్లి గర్భంలో నిర్మించబడడం, నీవు నా తల్లి గర్భం కనీసి నడుపుతున్న కాదు, దానంతటికి కారణం నువ్వు కాబట్టి నా ఆయుష్కాలం అంతా కూడా, నా బ్రతుకులం అంతా కూడా నీ ఉద్దేశాన్ని నేను సఫలపరుస్తాను. అందుకనే బ్రతికిన తర్వాత మాట ఏంటంటే అప్పుడు నా ఉద్దేశాలన్నీ కూడా సఫలపరచాలంటాడు. ఆయన ఉద్దేశాలు నువ్వు నేను సఫలపరచాలి. రక్షణ ఇచ్చింది ఆయన పిల్లలు, రక్షణ ఇచ్చింది ఆయన నీకు ఒక ప్రాణం పెట్టేశాడు. నువ్వు ఒక స్పెషల్ క్యారెక్టర్ అనుకుంటాడు దేవుడు. లోకంలో ఎవరు బ్రతకపోయినా వారు బ్రతుకుతున్న ఆశతో ఉన్నాడు పిల్లలు. నువ్వు అందుకని కదా, ఇన్ని బలాలను పాల్గొన్న తర్వాత ఒకవేళ లోకంలో కలిసిపోయామనుకోండి, ఇన్ని ఆరాధనలు పాల్గొన్న తర్వాత లోకంలో కలిసిపోయామనుకోండి, అప్పుడు ఏమంటాడు ఇదన్నా వారు అంటే సాధనం అన్నాడు కదా, పవిత్రతకు సాధనము నిబంధన రక్తము, దాన్ని కూడా బాధపడుతూ త్రొక్కుతున్నారంటే మాట ఏంటంటే ఈరోజు బలలో చూసుకున్న ఈ సంవత్సరం బాగానే ఉంది, వచ్చే సంవత్సరం చాలా మంది సాహసమే అనుకుంటారు. దీనికి మనకు సంబంధం లేదు, ఏదో మా పితరులు వెళ్ళారని చేర్చుకున్నట్టుగా చెప్తూ ఉంటారు. అదేంటో కారణం అంటే వాళ్ళు కూడా వాళ్ళను నిర్లక్ష్యం చేస్తున్నారు. అది మంచిది కాదు, అది తీక్షణమైన ఉగ్రతకు దారి తీస్తున్న మాట వాళ్ళు హెచ్చరిస్తున్నారు. ఆ రోజు పొడిచిన వాళ్ళు చూస్తున్నారు. ప్రభు వచ్చిన తర్వాత అంటారు, 2 రాజ్యాలు వచ్చిన తర్వాత కుమార్తె అందరూ నిలబెట్టేసి 2 గుంపులుగా చేసేసరికి ఇలా స్త్రీల సమాజం, ఇలా పురుషుల విభాగం అంటే గొర్రెలు మేకలు అన్ని సపరేట్ చేసిన తర్వాత అందులో గొప్ప వాళ్ళందరూ కూడా అంటారు, గొప్ప వాళ్ళందరూ కూడా నీతిమంతులు ఉన్న విషయంలో గొప్ప వాళ్ళ వారిని దేవుడు అంటారు, దేవా మేము మీకోసం ఏం చేస్తామని మమ్మల్ని గొప్పగా ఎంచుకున్నాం అంటే మీరు నా కోసం ఆకలి ఉన్నప్పుడు అన్నం పెట్టేశారని అన్నాడు. పెద్ద పెద్ద మాటలు అనలేదు. నాకు నువ్వు చర్చి కట్టించేసావు, నాకు ఒక పెద్ద బంగారంతో కిరీటం చేసేసావు అనే మాటలు మాట్లాడలేదు. దేవుడు ఏమన్నాడంట, అన్నం పెట్టేశావు, నీళ్ళు ఇచ్చేసావు, వస్త్రం ఇచ్చేసావు, చెరసలో ఉన్న వాళ్ళని పరామర్శించావు, హాస్పిటల్లో ఉన్న వాళ్ళని పరామర్శించావు, ఇవన్నీ చేసావు కాబట్టి ఇవన్నీ పరలోకం నీకు ఉన్నాను. ఇంత చిన్నగా చెప్పేశారు పిల్లలు. మేమేమనుకున్నాం ఏంటంటే ఇంకా పరలోకం వెళ్ళాలంటే చాలా బలమైన పనులు చేయలేమో నేను అనుకున్నాను. నాకు అంతే అర్థమైంది ఫస్ట్ బిగినింగ్ లో. కానీ దేవుడు వచ్చిన తర్వాత చెప్తున్న మాట ఏంటంటే ఇవి అన్నం పెట్టేసావు, నీళ్ళు ఇచ్చావు, వస్త్రాలు ఇచ్చావు, పరామర్శించేసావు కాబట్టి పరలోకం నీకు అంటున్నాడు. చాలా చిన్నగా అనిపించట్లేదు పిల్లలు. అలా ముందు తెలుసుంటే నేను ఎన్నో రోజులు భోజనం పెట్టేసేవాళ్ళు లేదు. మీకు కూడా అనిపించట్లేదు, వచ్చే వాళ్ళ నుంచి మీరు కూడా పెడతారు పిల్లలు, తప్పకుండా పెడతారు కదా. మీకు అనిపించలేదు, చాలా సింపుల్ అనిపించలేదు పర్వతంలో ప్రవేశం చేసుకోవడానికి. ఎవరంట ఒక వీధులైన వాళ్ళంట అన్నం పెడితే వస్త్రాలు ఇస్తే వాళ్ళు పరామర్శిస్తారంట, దేవుడు పరలోకం ఇస్తానంట. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమంటే నేను ఆకలి కొట్టే మీరు అన్నం పెట్టలేదు అంటున్నాను, నేను దప్పి కొట్టే మీరు దాహం ఇవ్వాలని వాళ్ళు అంటున్నాను. అంటే చిన్న చిన్న పనులకి దేవుడు పరలోకం ఇస్తూ ఉంటే దేవుడు వచ్చిన తర్వాత ఆయన వచ్చి ముంగట నిలబడిన తర్వాత అమ్మా నువ్వు ఏం చేసావని నన్ను అడిగాడు అనుకోండి, కుమార నా కోసం నువ్వు ఏం చేసావని, నేను ఆ రోజు పలానికి నీళ్ళు ఇచ్చానని ఒక మాటగా చెప్పగలుగుతాను. నేను దేవుని సన్నిధికి క్రమంలో వచ్చేసిన మాటగా చెప్పగలుగుతాను. లేదు నేను ఆ రోజు నేను అందరికీ ఆత్మీయం ఇచ్చేసాను, నీ వాక్యం చెప్పి ఇచ్చేసాను, నీతి కార్యాలు చేశాను, అంతేకాదు నన్ను నా కుటుంబాన్ని నీతిగా కాపాడుకున్నాను. 1-2 మాటలు అనగా దాన్ని బట్ట నిత్యత్వం దేవుడు ఇచ్చేది కదా, మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటామని. ఇలాంటి బలమైన 2 మాటలు మనం కలిగి ఉన్నప్పుడు చాలా మంది అనేవాళ్ళు పెద్దలు వెళ్ళకన్నా ముందు మనం వెళ్తారంట అని వెళ్ళిపోయేటప్పుడు 4 రాళ్ళు వెనక్కి తీసుకోవాలి వాళ్ళు వింటారన్నమాట. 4 రాళ్ళు వెనక్కి తీసుకోవాలి. ఇంకా మాట్లాడుతూ పెద్దలు అన్నారు కనీసం పోతే పాడేయడానికి 4 ఉండాలి అని అన్నమాట. వింటారండి, నేను అంటాను కదా దేవ నేను నీ కొరకు ఇలా బ్రతికేశాను, కనీసం ఈ నా క్రియలు పడతాను కానీ నాకు పరలోకం ఎక్కువ ప్రభావం చెప్పడానికి 4 క్రియలను 4 పనులను ఉండాలి పిల్లలు.
ఆయుష్ ముగిస్తుంది, నీ కాలం అయిపోయింది, నువ్వు ఇంటికి నువ్వు వెళ్ళిపోతున్నావు, నీ ఆరోగ్యం జాగ్రత్త, నువ్వు వెళ్ళిపోతున్నావు, సిద్ధమైపో అన్నప్పుడు ఇష్టి గారు ప్రార్థన చేశారు. ఇష్టి గారు చేశారు పిల్లలు. ఆ మాట ఎప్పుడు మనం ఎప్పుడు వింటున్న మాట, ఆ మాట మనం ఎప్పుడు వింటూ ఉంటాం. నేను ఏ రీతిగా నీ సన్నిధిని నడుచుకుంటున్నావు, ఎట్లు యథార్థమైన ఉదయంతో యథార్థమైన ప్రవర్తనతో నీ సన్నిధి నేను బ్రతుకుచున్న దయతో మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఆ మాట నువ్వు నేను అనగలగాలంతే, అదొక్కటి కావాలి. ఆ గొప్ప సాక్ష్యం నేను బలపరచడానికి, నేను నిత్యత్వం నడిపించడానికి సాహసం సంఘం. అందుకని దీని అంటాడు ఏంటంటే ఇది పరలోకపు గవిని అంటాడు. ఆదికాండంలో యాకోబు గారు అంటారు ఆదికాండంలో ఇది పరలోకపు గవిని. ఆ మందిరం అంటే దేవుని యొక్క గవిని అంటే ఇక్కడ నుంచే ఆ నిత్యత్వం మనం వెళ్ళిపోతాం నిశ్చయకి. మరి ఇక్కడికి వచ్చిన వారిని బలలో పాల్గొనడానికి సిద్ధపడుతుంది కదా పిల్లలు. ఇది మనకు ఎప్పుడు రాష్ట్రపతిగా 10వ తేదీ మనం చదువుతున్న మాట అంటే ఇది ఒక సాధకం అంటున్నాడు. ఏది? ప్రభు యొక్క రక్తము నిబంధన. దీన్ని బట్టి మన నిత్యత్వం రాబోతుందంటే పిల్లలు, మన పరిపూర్ణ దర్శనంలోకి వెళ్ళాలంటే ఇది ఒక మంచి అవకాశం, ఇది ఒక మంచి ఆపర్చునిటీ. దీన్ని వదిలిపోతుంది పిల్లలు. నేనందరూ ముస్లింల పేరు ఈ మధ్య కాలంలో రాబోతుంది కాబట్టి ఈ ఫెస్టివల్ రాబోతుంది. ముస్లింలు అయినా, క్రిస్టియన్స్ అయినా కానీ, హిందువులైనా కానీ అందరూ కలిసి చేసుకునేది ఓనం ఫెస్టివల్ పిల్లలు కేరళలో. వారు ఏ దేశంలో ఉన్నా కానీ అందరూ వెళ్తుంటారు, తన తల్లిదండ్రులు స్వదేశం వెళ్తుంటారు. లేని వారు అవకాశం లేని వారు ఇక్కడైనా కానీ చేసుకుంటారు కుటుంబాలు కలిసి. నేను అంటాను దానికంటే గొప్పది ఇది, దానికంటే గొప్పది పరలోకపు విందు ఇది. దీంట్లో పాల్గొందిన వారంట నిత్యత్వాన్ని కైవసం చేసుకుంటారంట. వారు చనిపోయిన తిరిగి వారిని లేకపోతే అంటున్నాడు. అంత గొప్ప అవకాశం దేవుడు ఇచ్చినప్పుడు నువ్వు ఎలా కాదనుకుంటున్నావు? ఇంకా బాప్తిసం తీసుకోకుండా నువ్వు ఎలా బయట ఉండగలుగుతున్నావు? నువ్వు ఎలా దేవస్థానానికి రాకుండా నువ్వు ఎక్కడో ఉండగలుగుతున్నావు? ఆయన అంటాడు ద్వారం దగ్గర ఉన్నాను, ఒకసారి తీస్తే బాగుంటుంది. ఆయన తీసి అంతగా ఆలోచించి వెళ్దామనుకునే లోపు అతను వెళ్ళిపోయాడు. వెళ్దామనుకునే లోపు ఆమె అనుకునే లోపే ప్రియుడు వెళ్ళిపోయాడు. పిల్లలు ఎంతటి దుస్థితి పిల్లలు, ఎంతటి దౌర్భాగ్యం. మనం బ్రతకాలనుకున్నా, దేవుని సన్నిధిలో ఉండాలనుకున్నా, దేవుని కొరకు కార్యక్రమాలు చేయాలనుకున్నా ఒకనొక దిన అవకాశం రాదు, అవకాశం మళ్ళీ దొరకదు పిల్లలు. ఇప్పుడు ఉన్నప్పుడు ఒడిసి పట్టుకుందాం అనుకున్నాను, చేతులార పట్టుకున్నాం, బలంగా బ్రతుకుతాం. బ్రతుకుతే మీరు క్రైస్తవులు అన్నట్టుగా బ్రతుకుతాం. పరిశుద్ధులు అనే మాటకు సార్థకత తీసుకొచ్చినట్టుగా బ్రతుకుతాం. మన కాలంలో చాలా మటుకు ఉండొచ్చు, కానీ ఆయన లెక్క పెడితే ఏ నరుడు కూడా పరిశుద్ధుడికి ఆచారాడు, కానీ ఆయన క్షమించడానికి ఎల్లప్పుడూ సంసిద్ధంగానే ఉంది. కాబట్టి మన పరిశుద్ధతను సంపూర్ణ దశలోకి తీసుకుని వద్దాం పిల్లలు. ఈ మంచి సాధకాన్ని, మనిషి యొక్క శరీరాన్ని, ఆయన యొక్క రక్తాన్ని మానించడానికి సిద్ధపడ మన ఆత్మను అలాగే పట్టుకున్న పిల్లలు. ఇక్కడ పొందుకున్న వాడు అంటే ఆ నిత్యత్వంలో ప్రభుత్వం పాటు ఉండాలంట. ఆ రీతిగా మన జీవితాన్ని కొనసాగిద్దాం. ఆయన చేసిన ఏమి లేదు మర్చిపోదు పిల్లలు. ఆయన కృతజ్ఞత లేని వరకు మనం ఉండదు. ఆయన నీకు ప్రాణం పెట్టాడు, నీకు రక్షణ ఇచ్చాడు, విడుదల ఇచ్చాడు, నీకు రక్తం కాల్చాడు. ఆ రక్తం సాదృశ్యంగా రాక్షసంగా వచ్చింది కాబట్టి ఇది గుర్తుంచుకుని మన లోపల బయటకు అడుగు పెట్టాం. ఇక్కడ నుంచి బయట పెట్టినప్పుడు కూడా ప్రభు చేసిన త్యాగం మన జీవితంలో ఎప్పటికీ ఉండాలి. అప్పుడప్పుడు భార్య భర్తల ఫోటో మన పర్సులో ఉంటుంది, కారులో ఉంటుంది, ఇంకా చెప్పాలంటే మొబైల్ వాల్ పేపర్ ఉంటుంది, డీపీగా ఉంటుంది. ఎక్కడ మర్చిపోతారేమో. ప్రభు ఇంత చేశారు కాబట్టి నువ్వు ఎక్కడ పెట్టుకుంటావు? కనీసం హృదయంలో అర్థం చేసుకో. ఎవరైనా అడిగేది కానీ నా హృదయంలో ఉండడని చెప్పి మేము ఎలా చూడలేదు కదా, నువ్వెలా ఉన్నావు, నేను ఎలా ఉన్నాను, నా హృదయంలో ఉండడానికి ప్రభు అని కనీసం హృదయంలో ఉండడానికి అర్థం చేసుకున్నాం. అలా అర్థం చేసుకున్న జీవితాలే నిజమైన క్రైస్తవ జీవితాలు. అలాంటి పరిస్థితులు మనం కలిగి ఉన్న పిల్లలు ఇప్పుడు మాట దేవుడు దీవించి ఆశ్రయించుగాక. ఆమేన్.